చిలకలూరిపేట పట్టణంలోని పసుమర్తి గ్రామం చిన్న మసీద్ సెంటర్ నందు ఘనంగా మిలాద్ ఉన్ నబీ 7వ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఫ్తీ సాబ్ బాజీ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పసుమర్తి గ్రామం చిన్న మసీద్ సెంటర్ నందు మిలాద్ ఉన్ నబీ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని చిన్న మసీదు సెంటర్ ముస్లిం సోదరీమణులు మిలాద్ ఘర్ను ఏర్పాటు చేసుకున్నారు. గత 12 రోజుల నుంచి వారు ఏర్పాటు చేసుకున్న మిలాద్ ఘర్ వద్ద దరూ షరీఫ్ను పఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఫ్తీ సాబ్ బాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ అంటే మహమ్మద్ ప్రవక్త జయంతి అనే అర్థమని అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మౌలిద్ అనే అంటారని ముఫ్తీ సాబ్ బాజీ తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా వీరి ప్రశస్తాన్ని గాన రూపంలోనూ పాడతారు. ఈ పాటలన్నీ మౌలిద్ అని అంటారని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త ప్రశస్తాన్ని, జీవనగాథను, జీవనశైలిని గురించి వర్ణిస్తారని, కసీదా బుర్దాలను పఠించి దైవ మార్గంలో ధనాన్ని, ఇతర వస్తువులను ఖర్చు చేసి పిండి వంటకాలను తయారు చేసి పంచిపెడతారని అన్నారు. ఈ సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ షరీఫ్, షేక్ నసీమా, షేక్ అబ్దుల్ రౌఫ్, షేక్ గౌసియా, షేక్ ఫార్మానుల్లా, షేక్ సానియా, షేక్ జఫర్ వలి, షేక్ నజియా, సయ్యద్ ఫీర్, షేక్ సుక్లేన్, షేక్ వసీం, షేక్ మహబూబ్ సుబానీ, షేక్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا ومن يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا ومولانا محمدا عبده ورسوله ورسله تعالى بالحق بشيرا ونذيرا. بسم الله الرحمن الرحيم. قد جاءكم من الله ونور وكتاب مبين. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సందేశం. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన జగత్ ప్రవక్త. అందరికీ హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుండి హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం, హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా, ఇస్మాయిల్ జబీవుల్లా, మూసా కలీముల్లా, దావూద్ ఖలీఫతుల్లా, ఈసా రూహల్లా, మహమ్మదు రసూలుల్లా 1,80,000 మంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్త తర్వాత జగత్ ప్రవక్త అందరికీ కూడా ఈ మానవడానికి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా ఇవాళ ఇక్కడ ఒక మహోత్సవం జరుగుతున్నది. ఈ మహోత్సవానికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమానికి చాలా మంది కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రసాదం తీసుకుంటారు. ఎందువల్లంటే ఆయన కాబట్టి వాళ్ళ మనకి నమాజు కానీ, రోజా కానీ, జకాత్ కానీ, హజ్ కానీ ఇవన్నీ కూడా ఇస్లాం అన్ని మనకి ఇవాళ వచ్చినాయి. అంటే ఆయన రాబట్టి, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాబట్టి మనకు నమాజు, రోజా, జకాత్, హజ్, ఖురాన్ అంటే మన గ్రంథము. ఆ గ్రంథము కూడా ఇవాళ మనకు వచ్చిందంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వల్ల వచ్చింది. ఆయన రాబట్టి, ఆయన జన్మించబట్టి వాళ్ళు మన అందరికీ కూడా ఈ మానవడానికి ఒకళ్ళ కోసం, రెండింటి కోసం, మూడింటి కోసం కాదు, జగత్ ప్రవక్త అందరి మానవాళి కోసం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. కాబట్టి వారి యొక్క మీలాదు నబీ అనగా ఏంటంటే ఆయన పుట్టిన వేడుక, ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వేడుక జరుగుతున్నాము. కావున అందరూ కూడా ఈ వేడుకలు పాల్గొంటున్నారు. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇవాళ ఏదైనా సరే అన్ని ప్రవక్తల కంటే కూడా ప్రతి ప్రవక్త లా ఇలాహ ఇల్లల్లా నామము తీసుకుని వచ్చారు. కానీ ఆ నామము తీసుకొచ్చారు కానీ ముకమ్మల్ నామం తీసుకొచ్చినటువంటి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఎన్నో విజయాలు ఉన్నాయి. ఎన్నోనటువంటి మనిషి, చనిపోయిన మనిషిని కూడా లేపినటువంటి మహాశక్తి కలిగినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క నిమిషంలో 2 ముక్కలు చేసినటువంటి మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సూర్యుడు అస్తమించిన సూర్యుడిని బయటకు తీసినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు